This call is now being recorded. ఓకే. సో నూతన టాపిక్, మనిషి జన్మ తరహా మరియు కర్మ తరహా పాపి. బైబిల్ ఏం చేస్తుందంటే మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్ బై బర్త్ అండ్ బై యాక్షన్స్. పుట్టుకతోటే మనిషి పాపి అని చెప్తున్నాడు దేవుడు. సో అందుకే ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత పాపం ఉంటది, ఎంతో కొంత దోషం ఉంటది. కొంతమంది ఏమో యాక్షన్స్ బట్టి కూడా పాపం చేస్తుంటా అంటారు. కాబట్టి మనిషి ఎప్పుడైనా కూడా జన్మ తరహా కర్మ తరహా పాపి. ఓకే, చూద్దాం దేవుడు ఏం చెప్పబోతున్నాడో ఈ వాక్యము ద్వారా. సో మనిషి లోపల ఎంతో కొంత పాపము ఉంటుంది, ఎంతో కొంత దోషం ఉంటుంది. కొంతమంది ఏమో పుట్టుకతోటే, అందరూ కూడా పుట్టుకతోటే ఉంటే, కొంతమంది ఏమో కర్మ ద్వారా చేస్తుంటారు, అంటే బై యాక్షన్స్ ద్వారా కూడా పాపాలు చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుడికి విరుద్ధంగా, బైబిల్ కి విరుద్ధంగా నువ్వు ఏ పని చేసినా కూడా అది పాపం కిందకే పడిపోతుంది. దేవుడు నరహత్య చేయొద్దన్నాడు, నరహత్య చేశాడు, అంటే క్రియల ద్వారా పాపం చేసినట్టు. సో మోసం చేయొద్దన్నాడు, మోసం చేశాడు, క్రియల ద్వారా పాపం చేసినట్టు. సో పుట్టుకతోటే ప్రతి ఒక్కరు కూడా పాపే. కొంతమంది కర్మలతోటి, అంటే క్రియలతోటి పాపాలు చేస్తుంటా అంటారు. మరి ఆ పాపము ఎలా పోవాలి? పుట్టుకతోటి మనిషికి పాపం కాబట్టి పాపం ఎలా పోవాలి? అది ఎవరు కడగాలి? ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. మరి భూలోకంలో ఈ పాపాన్ని తీసే వ్యక్తి, డాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు వారు మాత్రమే. ఏకైక డాక్టర్, మన పాపాలను తీసేసే ఏకైక డాక్టర్ యేసు ప్రభు వారు మాత్రమే. ఏదో గొర్రెలను బలి ఇస్తే మన పాపము పోదు. ఎందుకంటే మనం చేసిన తప్పుకి గొర్రె బలించడం వల్ల, గొర్రె రక్తం వల్ల మన పాపాలు బలి కావు, మన పాపాలు ప్రాయశ్చిత్తం పొందవు. మేకలను బలించిన, గొర్రెలను బలించిన మన జన్మ తరహా పాపము ఎప్పుడు కూడా పోదు. అలాగే ఒక 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చిన మన పాపము పోదు. నీళ్లలో మునిగి లేచిన, సముద్రాలలో, నదులలో, గోదావరిలో, గంగలో మునిగి లేసిన మన పాపాలు పోవు. సో ఎందుకంటే బై బర్త్ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్ అకార్డింగ్ టు ది బైబిల్. సో జన్మ తరహానే మనిషి పాపి అయి ఉన్నాడు. కాబట్టి ఈ పాపాలన్నీ పోవాలంటే ఎవరు? ఒక యేసు ప్రభు వారు మాత్రమే మన పాపాలను తీసివేయడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. సో మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు. ఆ పాపం నుంచి, దోషం నుంచి, రావాల్సిన పాపం వల్ల రావాల్సిన శిక్ష నుంచి మనందరినీ కూడా విడుదల కలిగించాడు. వ్యభిచారం చేయొద్దని చెప్పారు. వ్యభిచారం చేస్తే వాడు ఏమవుతాడు? పాపి అవుతాడు. సో దాని వల్ల ఏమవుతుంది? యాక్షన్స్ బై యాక్షన్స్, కర్మ తరహా పాపి, అంటే క్రియలా కూడా పాపం చూపిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు మనిషి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో బైబిల్ ఏం సెలవిస్తుందో చూద్దాము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. సో కీర్తన గ్రంథము 51 అధ్యాయం 1వ వచనం. మనందరము పాపులమే అండి. మనందరి లోపల తప్పులున్నాయి, పొరపాట్లున్నాయి, దోషాలున్నాయి, పాపాలున్నాయి. సో నేను తప్పు చేయలేదని అంటే వాడు అబద్ధికుడు అండి. నేను నీతిమంతుడు అంటే వాడు అబద్ధికుడు అండి. ఆ నీతిమంతుడు అని చెప్పాల్సింది దేవుడే. మన లోపల ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదని చెప్పాల్సింది దేవుడు ఒక్కడు మాత్రమే. చాలా మంది నేనే తప్పు చేయలేదండి, నేనే పాపం చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదండి అని అందరూ కూడా అబద్ధాలు చెప్తుంటారు. లేదు, మనము జన్మ తరహా పాపే, అంటే పుట్టుకతోటే మనందరము పాపంలోనే పుట్టాము, పాపంలోనే మనం పెరిగాము అని బైబిల్ సెలవిస్తుంది. సో కృప చొప్పున నన్ను కరుణింపుము. చూసారా, ఆయన కృప చొప్పుననే మనల్ని కరుణించాడు, ఆయన కనికరం చొప్పుననే మనల్ని రక్షించుకున్నాడు. లేకపోతే యేసు ప్రభు వారు రాకపోయి ఉంటే మనందరి పరిస్థితి ఇక మరణమే, ఇక నరకానికే వెళ్లాల్సి ఉండేది. ఎందుకంటే మనిషి పాపంతో నింపబడ్డాడు. ఆ పాపం వల్ల నరకానికి వెళ్ళడానికి దేవుడు ద్వారాలను క్లోజ్ చేసి పరలోకం వైపు ద్వారాలను ఓపెన్ చేశాడు. అందుకే మనం చేసిన పాపాలకు కావచ్చు, మన పుట్టుకతోటి వచ్చే పాపాలకు కావచ్చు, ఒక మేకను బలించిన, ఒక గొర్రెను బలించిన, ఒక కోడిని బలించిన, ఒక పశువుని బలించిన, లేకపోతే నీళ్ళల్లో మునిగిన, లేకపోతే ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని చర్చిలు తిరిగినా మన పాపం అనేది కడగబడదు. ఒక యేసు ప్రభువారు మాత్రమే ఆయన కృప చేత, కరుణ చేత పాపాన్ని కడగం చేయగలిగే శక్తి ఏకైక దేవుడికే ఉంది. పాపాలను క్షమించే శక్తి యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది.
కాబట్టి ఆయన రక్తాన్ని చిందించడం వల్లనే అది సాధ్యమవుతుందని ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకే నీ కృప చొప్పున నన్ను కరుణింపు. ఆయన కృప చొప్పునే మనల్ని కరుణించాడు. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేము. చూసారా, ఇప్పుడు నీకు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు. లేకపోతే నీకు గుండె జబ్బు ఉంది, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తావు. లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే బ్రెయిన్ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తావు. అలాగే నువ్వు పాపము చేసావా, నీ పాపాలన్నీ కడగబడాలి, నీ అతిక్రమాలు కడగబడాలంటే ఏకైక డాక్టరు యేసు ప్రభువారు మాత్రమే తీసివేయగలుగుతాడు. సో మన అతిక్రమంలో తుడిచివేసే దేవుడు యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. మన పాపాలను తీసివేసే దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. మనందరినీ మన నరకం నుంచి పరలోకానికి నడిపించే శక్తి ఉన్న దేవుడు యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. అంతేకాని ఏ నీళ్ళల్లో మునిగిన పాపం పోదు, ఏ ఏ ఏ సముద్రంలో మునిగిన పాపం పోదు, ఏ నదిలో మునిగిన పాపం పోదు, ఏ సెలయేరులో మునిగిన పాపం పోదు, ఏ ఏ ఏ ఆవుని బలించిన, ఏ మేకను బలించిన మన పాపాలు పోవు. ఆయన తుడిచి వేస్తేనే పోతాయి అని మాత్రం మర్చిపోద్దు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఎవరిని అడుగుతున్నా? మనం దేవుణ్ణి అడగాలి. అయ్యా, నా లోపల తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు ఉన్నాయి తండ్రి, వాటన్నిటిని తీసివేయి ప్రభువా. ఎందుకంటే మనందరము జన్మ తరహా పుట్టుకతోటే మనందరము పాపులము, పుట్టుకతోటే మనందరము దోషంలో కన్నది మన తల్లి, దోషంలో పాపంలో కన్నది మన తల్లి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. సో ఈజ్ ద స్పెషలిస్ట్. మన దోషాలను, మన తప్పులను, మన పొరపాట్లను, మన పాపాలను కడగడంలో ఏకైక స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే, గాడ్ ఎవరైనా ఉన్నారంటే ఒక జీసస్ క్రైస్ట్ ఒక్కడే. భూలోకంలో గాని పరలోకంలో గాని మన పాపాలను క్షమించే శక్తి యేసు ప్రభు వారికి ఒక్కరికి మాత్రమే ఉంది. మన తప్పులను, పొరపాట్లను తుడిచివేసే శక్తి యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూసారండి, దిస్ ఈస్ ద ప్రేయర్ వీ హ్యావ్ టు డూ ఇట్. అయ్యా ప్రభు, నా నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు నా లోపల ఎంత పాపం ఉందో, ఎంత దోషం ఉందో, ఎంత తప్పులున్నాయో, ఎన్ని పొరపాట్లున్నాయో నాకైతే తెలియదు నాయన. వాటన్నిటిని తీసివేయి ప్రభువా అని ప్రార్థించాలి. సో దిస్ ప్రేయర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీప్ ఇట్ యాజ్ ఏ వన్ ఆఫ్ యువర్ ప్రేయర్ పాయింట్. ఎంతసేపు మనము బంగ్లా కావాలి, కారు కావాలి, ఉద్యోగం కావాలి, లేకపోతే జాబ్ కావాలి, మ్యారేజ్ కావాలి, గర్భఫలం కావాలి, ఇవి మాత్రమే కాదు. సో ఇలాంటి ప్రార్థన కూడా చేయాలి. అయ్యా, నా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు నా మనసులో, నా ఆలోచనలో, నా తలంపులో, నా బుద్ధిలో, నా జ్ఞానంలో ఎక్కడ పాపమున్నా తీసివేయి ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభు అని అడగాలి. దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. సో మన లోపల ఎన్నో దోషాలు ఉంటాయి, వాటన్నింటిని పోవునట్టుగా కడగమని అడగాలి దేవుణ్ణి. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్ ఫ్రమ్ టుడే ఫర్ అస్. మనందరికీ కూడా ఇంకొక ప్రేయర్ పాయింట్ దేవుడు ఇస్తున్నాడు. సో ఇవి పోతే మనకి ఇంకా సమాధానాలు, సాక్ష్యాలు, ఆశీర్వాదాలు వస్తాయి. మన లోపల దోషం ఉన్నంత వరకు, మన లోపల పాపం ఉన్నంత వరకు దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు, దేవుడు మనల్ని హెచ్చించలేడు, దేవుడు మనల్ని స్వస్థతపరచలేడు. కావాలంటే మీరు బైబిల్లో చూడండి, లూక్ సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో యేసు ప్రభువారు అనేక మందిని స్వస్థతపరిచి ఏమనేవాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అనేవాడు. అనేక మందిని విడుదల కలిగించి నీ పాపములు క్షమించబడ్డాయి అనేవాడు. అంటే పాపములను క్షమించే అధికారము యేసు ప్రభు వారికే ఉంది. వాళ్ళందరూ కూడా పాపములు క్షమించబడ్డాయి కాబట్టే స్వస్థత పొందుకున్నారు. సో నీకు కూడా స్వస్థత రావాలి, నీకు కూడా విడుదల కావాలి, నీకు కూడా ఆశీర్వాదం రావాలంటే పాపం నుంచి విడుదల కలిగించు ప్రభు అని అడగాలి. మనకు తెలియదు, మనం అరే కమెంట్మెంట్స్ అన్నిటిని పాటిస్తున్నామే అనుకుంటాము, మనకు తెలియదు మనం కరెక్ట్ గానే ఉన్నామని అనుకుంటాము. కానీ దేవుడి దృష్టికి మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము, దేవుడి దృష్టికి ఎన్ని పొరపాట్లు చేస్తున్నాము, దేవుడి దృష్టికి మనం ఎన్ని మిస్టేక్స్, ఎన్ని సిన్నులు, ఎన్ని పాపాలు చేస్తున్నామో తెలియదు. సో అర్థమవుతుందా? సో కళ్ళతో చేసే పాపాలు అంటే చూడకూడని వీడియోస్ చూడడము, చూడకూడని రీల్స్ చూడడం, అది కళ్ళతో చేసే పాపము. చెవితో చేసే పాపము అంటే వినకూడని మాటలు వినడం, వినకూడని మాటలకు చెవులు నొగ్గడము, అది చెవులతో చేసే పాపము. నోటితో చేసే పాపము, మాట్లాడకూడని మాటలు, అబద్ధాలు, అసత్యాలు, లేకపోతే తిట్లు, బూతులు. సో ఇవన్నీ నోటితో చేసే పాపము. చేతులతో చేసే పాపము, కాళ్ళతో చేసే పాపము. కాళ్ళతో చేసే పాపం అంటే నువ్వు పోకూడని, నీ కాళ్ళు మందిరానికి వెళ్ళాలి, పబ్బుల వైపుకి వెళ్ళకూడదు. సో అది కాళ్ళతో చేసే పాపము, చేతులతో చేసే పాపము, సో దోషము. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మన పంచేంద్రియాలు అంటారు కదా,
మన యొక్క కళ్ళతోటి, చెవులతోటి, కాళ్ళతోటి, చేతులతోటి చేసే పాపాల వల్ల మనం అపవిత్రపరచబడతాము. బట్ ఈ పాపాలను తీసేసే స్పెషలిస్ట్ ఒక యేసు ప్రభువారు మాత్రమే. అందుకే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఓకే అంటున్నాడు చూసారా, క్లీన్ మై హార్ట్, క్లీన్ మై థాట్స్, క్లీన్ మై మైండ్, క్లీన్ మై హార్ట్ అని అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచము. మనల్ని పవిత్రపరిచే దేవుడు ఏకైక దేవుడు. సో ఈ దేవుడు తప్పించి ఒకటే గుర్తుపెట్టుకున్నామా, మన పాపంలో పోవాలంటే ఒక యేసు ప్రభు వారు మాత్రమే క్షమిస్తేనే మన పాపాలు పోతాయి, ఆయన తుడిస్తేనే పోతాయి. కానీ ఇంకా భూలోకంలో కానీ ఇంకెక్కడ కానీ ఎవ్వరు ఏది అన్నా కూడా మన పాపాలు క్షమించవు. చాలా మంది అంటారు, మీరు వెళ్ళి ఈ గుడి చుట్టూ తిరిగి రండి, మీకు పాపాలు క్షమించబడతాయి. లేకపోతే ఆ నీళ్ళలో మునిగి రండి, మీ పాపాలు క్షమించబడతాయి. లేకపోతే ఒక కిలో ధాన్యం తీసుకొని వెళ్ళి ఆ ఆవులకు పెట్టండి, లేకపోతే ఆ పావురాలకు పెట్టండి, మీ పాపాలు క్షమించబడతాయి. అలాంటి క్షమించబడవమ్మా. ఏ పాపము, ఏ తప్పు, ఏ దోషము కూడా యేసయ్య రక్తము ద్వారా తప్పించి ఎక్కడ కూడా క్షమించబడవు. సో ఇవన్నీ కూడా బ్లైండ్ ఫెయిత్ కి తీసుకెళ్తున్నాయి, బ్లైండ్ మూఢనమ్మకాలకు తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చేశానండి, నేను పాపం చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాపం చేసి ఒక మేకను బలించడంలో అర్థం ఏముందండి? అంటే నేను చేసిన పాపము ఆ మేక బలి చేయడం వల్ల పాపం తొలగిపోతుందా? నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, సో వెళ్ళి నేను ఒక కోడినో, ఒక మేకనో, ఒక ఎద్దునో, ఒక గొర్రెనో బలిస్తే ఆ పాపము పోతుందా అండి? అంటే నేను చేసిన తప్పుకు దాన్ని బలిస్తే ఎందుకు పాపం పోతుంది? పోదు కదా. సో అలాగే మనం చేసిన తప్పులకు ఒక యేసు ప్రభు వారు బలి ఇవ్వడం జరగడం జరిగింది. ఆయన బలి వల్ల మనందరి పాపాలు తుడిచివేయబడ్డాయి, ఆయన బలి వల్ల మనందరి దోషాలు తుడిచివేయబడ్డాయి. సో అయినా కూడా ఆయన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు తుడిచివేయబడ్డాయి అని మనం చేయకుండా ఉండగలుగుతున్నామా? చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, ఎన్నో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, ఎన్నో వ్యతిరేకంగా చూస్తున్నాము, ఎన్నో వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నాము. అందుకే మనిషి పాపము దేని ద్వారా చేస్తున్నాడని చెప్తున్నాడు దేవుడు? కళ్ళ ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, మనస్సు ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా. సో ఇన్ని రకాలుగా, అంటే మన శరీరమే మన మొదటి శత్రువు ఎప్పుడైనా కూడా. అందుకే చూడండి, నీ కృప చొప్పున నన్ను కరుణించావు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమములు నాకే తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చూసారా అండి, మన అతిక్రమములు, మన దోషాలు కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమంది అంటారండి, నేను చాలా మందిని గమనించాను, లేదు బ్రదర్ నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నాకెందుకు ఈ శిక్షలు వస్తున్నాయో, నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయో. వద్దు వద్దు, అలాంటి డైలాగులు కాదు. మనము ఎవరినో ఒకరిని దూషించాము, ఎవరినో ఒకరిని విమర్శిస్తుంటా అంటాం, మనము ఎవరి గురించో చెడుగా మాట్లాడుంటా అంటాం, ఎక్కడనో చెడు చేసి ఉంటాము, గతంలో ఎక్కడో తప్పు పొరపాటు చేసి ఉంటాము. బట్ నోబడీ ఐడెంటిఫై దేర్ ఓన్ మిస్టేక్స్. ఎప్పుడైనా ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్. మనం ఇతరులను తప్పు పట్టడం కంటే నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. కరెక్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ కరెక్ట్ అదర్స్. ఎప్పుడు కూడా చాలా మందికి ఒక రోగం ఉంటదండి, ఇతరులను కరెక్ట్ చేయాలని. నో, కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా అతిక్రమంలో నాకే తెలిసినది. సో ఐడెంటిఫై నీ మిస్టేక్స్, ఐడెంటిఫై యువర్ సిన్, ఐడెంటిఫై యువర్ రాంగ్స్, నీ రాంగ్స్, నీ మిస్టేక్స్, నీ సిన్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి పశ్చాత్తాపపడు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మనం చేసిన పాపాలు, దోషాలు ఎప్పుడు కూడా మన ముందటనే ఉంటాయండి. అది యేసు ప్రభు వారు క్షమించి తుడిచేస్తే గానీ అవి వెళ్ళవు. ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నిటిని కూడా తుడిచివేశాడు. కానీ ఇప్పుడు మనము జన్మ తరహా పాపి కాకపోయినా క్రియల తరహా ప్రాపి చేస్తున్నాము, కర్మ తరహా ప్రాపి చేస్తున్నాము, పాపాలు చేస్తున్నాము. అంటే వ్యభిచారం చేయడం, విగ్రహారాధన చేయడం, నరహత్య చేయడం, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడము, బూతులు మాట్లాడడం, సో అపవిత్రంగా ఉండడము, అపవిత్రమైన కార్యాలు చేయడం, అపవిత్రంగా జీవించడము, ఇవన్నీ కూడా క్రియ తరహా పాపి, అంటే క్రియల ద్వారా చేస్తున్న పాపము ఇవన్నీ కూడా. సో కాబట్టి వాటన్నిటిని తీసివే ప్రభు అని అడగాలి. అందుకే దేవుడు నీకు ఆశా నిగ్రహం అనే ఆత్మను పెట్టాడు, సెల్ఫ్ కంట్రోల్ అనే ఆత్మను పెట్టాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనే ఆత్మ ద్వారా మన కన్నులను కాపాడుకోవాలి, మన నేత్రాలను, మన చెవులను, మన నోటిని కాపాడుకోవాలి. ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ
తీసుకున్నారు. నేను ఏది మాట్లాడినా నాకు ఎవరు శిక్షిస్తారు, నేను ఏది చూసినా నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు, నేను ఏది చేసినా నన్ను ఖండించే వాళ్ళు ఎవరున్నారు? ఒకరున్నాడు, దేవుడు మాత్రం ఉన్నాడు. ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, మన దోషాలను తీసేసే శక్తి ఒక్క యేసు ప్రభు వారికే ఉంది. మన అతిక్రమములను తీసేసే శక్తి, మన పాపాలను తీసేసే శక్తి, మన అపవిత్రతను తీసేసే శక్తి ఒక యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. కానీ ఏ జంతువును బలించడంలో మాత్రం నీకు అలాంటి పాప ప్రక్షాళన జరగదు, పాప విమోచన జరగదు. సో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. సో ఎప్పుడైతే మనము పాపం చేస్తామో అది ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? దేవుడికి విరోధంగా పాపం చేసినట్టు గుర్తు పెట్టుకోండి. వాట్ ఎవర్ యువర్ యాక్షన్స్ ఆర్ డూయింగ్ అగెన్స్ట్ గాడ్ ఓన్లీ. ఒకవేళ భర్తను చీట్ చేసావా, ఒకవేళ భర్త కంటే ముందు నువ్వు దేవుణ్ణి చీట్ చేసినట్టు, నీ భార్యను చీట్ చేసావా, నీ భార్య కంటే ముందు నీ దేవుణ్ణి చీట్ చేసినట్టు, నీ పిల్లల్ని చీట్ చేసావా, నీ పిల్లల కంటే ముందు నీ దేవుణ్ణి చీట్ చేసినట్టు. సో అర్థమవుతుందా? నువ్వు ఏ పాపం చేసినా, ఇప్పుడు ఒక లిక్కర్ ఆల్కహాల్ తాగారు అనుకోండి, ఒక విశ్వాసి, అది దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. వ్యభిచారం చేశాడు అనుకోండి, దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. ఒక అబద్ధమాడి మోసం చేసిన, అన్యాయం చేసిన, అక్రమం చేసిన, దురాశ, దుర్బుద్ధి, దురాలోచనలు ఏవి ఉన్నా కూడా నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? దేవుడికి విరోధంగా. మనుషులకు విరోధంగా కానే కాదండి. సో మనుషులు సెకండరీ, బట్ ప్రైమరీ ఇస్ ద గాడ్ ఓన్లీ. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూసారా, ఇవన్నీ కూడా మనం బై యాక్షన్స్ చేసే మిస్టేక్స్. అందుకే గాడ్ని అడగాలి మనం, లార్డ్ టీచ్ మీ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్, కరెక్ట్ మీ వేర్ ఎవర్ ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్. అయ్యా నన్ను గైడ్ చేయ ప్రభువా, నన్ను టీచ్ చేయ ప్రభువా. నా నోటి ద్వారా నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను, నా కళ్ళ ద్వారా నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను, నా చెవుల ద్వారా నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను, నా ఆలోచనల ద్వారా ఏం మిస్టేక్ చేస్తున్నాను, నా తలంపుల ద్వారా, నా ఉద్దేశాల ద్వారా నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నాను ప్రభా. లార్డ్ టీచ్ మీ వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్, కరెక్ట్ మీ వేర్ ఎవర్ ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్ అని అడగండి. దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. ఎందుకంటే మనం ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు, ఏ పాపం, ఏ దోషం చేసినా కూడా అది దేవుడికి విరోధంగా. ఇప్పుడు ఒక మనిషి గురించి మనం విరోధంగా మాట్లాడుతున్నాం, అది ఆ మనిషి గురించి విరోధంగా మాట్లాడడం కాదు, దేవుడికి విరోధంగా మనం మాట్లాడినట్టే. మనం ఏ యాక్షన్ చేసినా కూడా అది దేవుడికి విరోధంగా. దేవుడు ఏమన్నాడు? ఒక ఆకలితో ఉన్న వాడికి ఆహారం పెడితే నాకు పెట్టాడు అన్నాడు, దాహంతో ఉన్న వాళ్ళకు దాహం ఇస్తే నాకు ఇచ్చానన్నాడు. అలాగే నువ్వు ఇతరులను విమర్శిస్తే నన్ను విమర్శించినట్టే అని అంటాడు దేవుడు. నీ పొరుగువాన్ని చాటుగా దూషించినా కూడా నాకు అసహ్యం అంటాడు. నీ పొరుగువాన్ని ద్వేషించినా కూడా నువ్వు నరహత్య చేసిన దాంతో సమానం అంటాడు. సో ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు తప్పు చేయట్లేదు అని అనుకుంటున్నాము? సో మన మనసులో ఒకరిని ద్వేషించిన, బైబిల్లో ఉంది, నువ్వు నీ పొరుగువాన్ని, నీ సహోదరుని ద్వేషిస్తే వాడిని నరహత్య చేసినట్టే. నరహత్య చేసడం అంటే ఏంటిది? పాపం చేసినట్టే. సో పాపులందరూ పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు, నరకానికి వెళ్తారు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇది డీపర్ లెవెల్ ఆఫ్ మర్మాలండి, చాలా లోతైన విషయాలు ఇవన్నీ కూడా. సో మనం ఏది చేసినా కూడా దేవుడికి ఆపోజిట్ గా చేసినట్టే. దేవుడు ఏమన్నాడు? నువ్వు 10 మందికి మంచి చేస్తే నాకు మంచి చేసినట్టే అన్నాడు. 10 మందికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. 10 మందికి వస్త్రాలు కప్పితే నాకు కప్పినట్టే అన్నాడు. కానీ 10 మందిని మోసం చేస్తే ఎవరిని మోసం చేసినట్టు? దేవుని మోసం చేసినట్టు. 10 మందిని నువ్వు పాపం చేస్తే ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? దేవుడికి విరోధంగా పాపం చేసినట్టు. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూసారా అండి, ఆయన దృష్టి ఎదుట చెడుతనము మనకు ఎప్పుడు కూడా ముందటనే ఉంటది. అందుకే దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఇది ఒక ప్రేయర్ పాయింట్ లాగా పెట్టుకోండి. మీరు ఎప్పుడు అనొద్దమ్మా, మనం ఎవ్వరం కూడా అనొద్దు, నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే దోషం చేయలేదు అని ఎప్పుడు అనొద్దు. మనం జన్మ తరహానే పాపి. సో మన లోపల ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు ఉన్నాయి. సో ఈ భూలోకంలో ఇద్దరే మనుషులు పురుషుడి ప్రమేయం లేకుండా పుట్టిందంటే అది జన్మ తరహా పాపం లేని వాళ్ళంటే ఇద్దరు. ఎవరు? ఆదాము దేవుడు మట్టిలో నుంచి తీశాడు, తన చేతులతోటి మట్టిలో నుంచి తీసి తన నాసిక రంధ్రాల నుంచి ఆయన నాసిక రంధ్రాలకు జీవాత్మను ఊదాడు. ఎవరిని? ఆదాముని. సో ఒక స్త్రీ పురుషుడి కలయిక లేకుండా పుట్టింది ఎవరు అంటే అది ఆదాము. సో కానీ ఆదాము ఏం చేశాడు? జన్మ తరహా ఆయన పాపము చేయలేదు,
కానీ క్రియ తరహా పాపం. దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు, కానీ ఆదాము ఏం చేశాడు? ఆ పండు తిని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే దేవుడికి అవిధేయత చూపించాడు. దేవుడికి అవిధేయత చూపించడం అంటే మనం పాపం చేసినట్టే. దేవుడికి అవిధేయత చూపించడం అంటే మనము దేవుడికి విరోధంగా మనం పాపం చేసినట్టే. ఆ అవిధేయత వల్ల దేవుడు ఆదాం ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. సో ఇతను ఏం చేశాడు? జన్మ తరహా ఆయన పాపి కాదు, క్రియ తరహా పాపి అయ్యాడు, కర్మ తరహా పాపి అయ్యాడు, క్రియల చేత పాపి అయ్యాడు. దేవుడికి విరోధంగా ఉండి, దేవుడికి అవిధేయత మాట్లాడి, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి ఆయనే చేశాడు. సో రెండోది, యేసు ప్రభు వారు ఒక పురుషుడి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియమ్మ గర్భం ద్వారా ఆయనే బయటికి వచ్చాడు. ఆయన జన్మ తరహా పాపి కాదు, అంటే స్త్రీ పురుషుడి యొక్క కలయిక ద్వారా వచ్చిన వ్యక్తి కాదు ఆయనే. అలాగే కర్మ తరహా, క్రియ తరహా పాపి కాదు, అంటే ఒక్క అబద్ధం ఆడలేదు, ఒక్కరిని మోసం చేయలేదు, ఒక్కరిని కూడా అన్యాయం చేయలేదు, ఒక్క అపవిత్ర కార్యం చేయలేదు, ఒక అపరిశుద్ధత కార్యం చేయలేదు. ఇక బైబిల్ మొత్తంలో చూసుకుంటే వీళ్ళిద్దరండి. వీళ్ళిద్దరిలో ఆదాము కర్మ తరహా జన్మ తరహా పాపి కాదు, అండ్ యేసు ప్రభు వారు జన్మ తరహా కూడా పాపి కాదు. కానీ ఆదాము మాత్రం కర్మ తరహా పాపి, క్రియ తరహా పాపి. అలాగే యేసు ప్రభు వారు మాత్రము కర్మ తరహా పాపి కూడా కాదు, క్రియ తరహా కూడా పాపి కాదు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన యొక్క పుట్టుకలో పాపం లేదు, ఆయన యొక్క క్రియలలో పాపం లేదు, ఆయన యొక్క చర్యలో పాపం లేదు, ఆయన యొక్క తలంపులలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన చెవులతో పాపం లేదు. సో వన్ అండ్ వన్ ఓన్లీ గాడ్, దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ 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 ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం లేకుండా జీవించిందంటే ఒక యేసు ప్రభు వారు మాత్రమే. సో అర్థమవుతుందా అండి? అందుకే ఆయనకు ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. ఇప్పుడు ఒక పాపం చేసినవాడు ఇంకో పాపం చేసేవాడిని రక్షించగలుగుతాడా? ఒక దోషం చేసేవాడు ఇంకో దోషాన్ని రక్షించగలుగుతాడా? ఒక క్రిమినల్ ఇంకో క్రిమినల్ ని రక్షించగలుగుతాడా? అలాగే ఏ పాపము చేయని వాడే ఒక పాపం చేసేవాడిని రక్షించగలుగుతాడు, రక్షించే అధికారం ఉంటుంది. ఏ చెడు చేయని వాడే, ఒక దొంగ ఇంకో దొంగని రక్షించగలుగుతాడా? వాడు దొంగే వీడు దొంగే, వాడు పాపే వీడు పాపే. అందుకే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలుగుతాడా? చూపించలేడు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు వెళ్ళి ఆ బొందులో పడిపోతారు, ఆ గుంటలో పడిపోతారు. అందుకే ఒక మనిషి ద్వారా మన పాపము పోదు, ఒక గొర్రె ద్వారా మన పాపం పోదు, ఒక యేసు ప్రభు వారి ద్వారానే మనందరికీ పాపం పోతుంది. సో ఒక క్రియల ద్వారా, అంటే ఆదాము ద్వారా ఈ పాపము లోపలికి వచ్చింది కాబట్టి ఆదాము ద్వారా ఈ పాపము పోలేదు, ఆదాముని కన్న దేవుడి ద్వారా మనకు ఈ పాపం పోతుంది. అందుకే ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ మనిషి అయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఏ దేశం వారైనా గుర్తుపెట్టుకోండి, ఒక యేసు ప్రభు వారు క్షమిస్తేనే పాపాలు పోతాయి. అది ఎవరైనా పర్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు చాలా రిలీజియన్స్ లో ఉంటాయి, కొన్ని రిలీజియన్స్ లో ఏంటిది, నీళ్ళలో మునుగుతే పాపాలు పోతాయి. మనం చేసి నీళ్ళలో మునుగుతే పాపాలు ఎలా పోతాయి? పోవు. అది మళ్ళీ వచ్చి బయటకు వచ్చి కొత్త పాపాలు చేయొచ్చా? చేయదు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? కాబట్టి నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలడుగా అగ్గుపడుదువు. సో దేవుడు న్యాయ నిర్ణేత అండి. నీ దగ్గర తప్పు ఉంటే తప్పనే చెప్తాడు, కానీ నీ తప్పుని కప్పు చెప్పి నిన్ను ఒప్పు అన్నాడు దేవుడు. నీ లోపల పొరపాటు ఉంటే పొరపాటు అనేది చెప్తాడు, కానీ నీ పొరపాటుని తప్పు పెట్టి దేవుడు కరెక్ట్ అని అన్నాడు. సో మనము మన పిల్లల్ని వెనుకేసుకొస్తాము, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వెనుకేసుకురాడు. సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన తప్పులు, మన పొరపాట్లు, మన పాపాలు అన్ని దేవుడి దగ్గర నిలబడి ఉన్నాయి, దేవుడి దగ్గర కనపడుతున్నాయి. కాబట్టి ఆయన తీర్పు తీర్చినప్పుడు న్యాయ నిర్ణేత, ఆయన 100% న్యాయ నిర్ణేత. ఆయన న్యాయమైన తీర్పు ఉంటుంది, ఆయన సత్యమైన తీర్పు ఉంటుంది. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? అందుకే నిన్ను నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు, నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నేనే పాపము చేయలేదు. యాజ్ పర్ ద బైబిల్ ఎవ్రీబడి ఈస్ ఎ సిన్నర్, నో బడీ ఈస్ ఎ రైచియస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఒక్కరు కూడా లేదు. యాజ్ పర్ ద బైబిల్ ఫ్రమ్ ఆదమ్ టు టిల్ టుడే ఓన్లీ వన్ అండ్ వన్ ఓన్లీ God, one and one only man is a Jesus Christ, only the sinless person, sinless God. సో తప్పు చేయని వ్యక్తి, పాపం చేయలేని వ్యక్తి భూలోకంలో ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక్కరు లేదంటే అది ఒక యేసు ప్రభువారు మాత్రమే. బట్ ఈ కాలంలో ఆయన తప్పించి ఇక ఎవ్వరు కూడా రైచియస్ లేదు. ఏ ఒక్కడు కూడా భూమి మీద ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేడు.
దేవుడు ఏమంటున్నాడు, నీ నీతి నా మూర్ఖి గుడ్డతో సమానం అంటున్నాడు. అందుకే గాడ్ ఆల్రెడీ ఫర్ గివెన్ అవర్ మిస్టేక్స్, గాడ్ ఆల్రెడీ రిమూవ్ అవర్ సిన్స్, బట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడుగా అవుదువు. సో అందుకే దేవుడి యొక్క దృష్టి ముందు మన చెడుతనం ఉన్నది, మన పాపం కనపడుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మనిషి జన్మ తరహా పాపియా కదా? తప్పకుండా. కర్మ తరహా, క్రియ తరహా కూడా పాపి. సో నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చూసారా వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో, పాపంలోనే పుట్టిన వాడను. సో ఇప్పుడు చెప్పగలుగుతామా మనము పాపము లేకుండా పుట్టామని? సో పాపం లేకుండా మన తల్లి కన్నదని లేదు, చెప్పలేము మనందరం కూడా. సో అందుకే మనకు మనం ఎప్పుడు కూడా కరెక్ట్ అని అనుకోవద్దు, మనకు మనం ఎప్పుడు కూడా రాంగ్ అనుకోవద్దు. అందుకే ఆల్వేస్ యూ షుడ్ ఆస్క్ ఫర్ గివ్నెస్. దేవుడు ఆల్రెడీ మనల్ని క్షమించేశాడు, బట్ మనకు తెలియకుండానే ఎన్నో దోషాలు, ఈ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కనీసం ఒక్క దోషమన్నా చేయకుండా మనం ఉండగలుగుతున్నామా? ఉండలేము. ఒక్క మాట మాట్లాడకుండా ఉండగలుగుతామా? ఉండలేము. ఒక్క అబద్ధమైన ఆడకుండా ఉండగలుగుతున్నామా? ఉండలేము. ఒక్క దోషము చేయకుండా ఉండగలుగుతామా? ఉండలేము. సో అలా మన నేచర్ అయిపోయింది. కాబట్టి పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. చూసారా, మన దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి నేను ఒక ప్రార్థన చేయమని చెప్పాను నిన్న. అయ్యా, నా అంతరంగంలో ఉన్న అబద్ధాన్ని, నా అంతరంగంలో ఉన్న అపవిత్రతను, నా అంతరంగంలో ఉన్న పరిశుద్ధతను, నా అంతరంగంలో ఉన్న పాపాన్ని, నా అంతరంగంలో ఉన్న దోషాన్ని తీసివే ప్రభు అని అడగమని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే మన అంతరంగంలో ఎంత చెడు ఉందో, ఎంత కీడుందో, ఎంత దుర్బుద్ధి ఉందో, ఎంత దురాశ ఉందో, ఎంత పాపం ఉందో మనకు తెలియదు. అందుకే యేసుప్రభువారు ఒకటే డైలాగ్ కొడతాడండి. మీరు బైబిల్లో చూడండి, 4 చాప్టర్లు, మార్కు, లూకు, సువార్త, 4 చాప్టర్లో వెళ్ళి చదవండి హీలింగ్ ఎలా చేశాడు దేవుడు. హీలింగ్ అప్పుడు ఒకటే అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు మంచం ఎత్తుకొని వెళ్ళిపో, నీ పాపము క్షమించబడ్డాయి, నీ పక్షవాతము పోయింది, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ కనులు తీసివేయబడ్డాయి, నీ కన్నులు దృష్టి పొందుకున్నావు, నీ పాపములు క్షమించబడ్డాయి. సో ఈ ఒక్క డైలాగ్ వేసేవాడు ఎక్కడ హీలింగ్ అయినా, ఎక్కడ డెలివరెన్స్ అయినా కూడా. అందుకే మనము అడగాలి, ఇంకా నీకు ఆశీర్వాదం రావట్లేదా? లార్డ్ ప్లీజ్ కరెక్ట్ మీ, వేరెవర్ ఐఎమ్ మేకింగ్ మిస్టేక్, కరెక్ట్ మీ, టీచ్ మీ, గైడ్ మీ, ప్యూరిఫై మై మైండ్, ప్యూరిఫై మై హార్ట్, ప్యూరిఫై మై థాట్. అయ్యా, తల్లి నా గర్భంలోనే నన్ను పాపంతో కన్నది నాయన, నా లోపల ఎలాంటి పాపాలు, దోషాలు నాకు కనపడకుండా ఏమున్నా కూడా మీరే తీసివేయండి ప్రభు అని అడగండి. నన్ను కరెక్ట్ చేయి ప్రభు, నన్ను క్లారిటీగా దయచే ప్రభు, నన్ను ప్యూరిఫై చేయి ప్రభు. లార్డ్, నేను విడుదల కోరుకుంటున్నాను ఈ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రే ఇట్. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, అంతరంగంలో కూడా సత్యాన్ని కోరుకుంటున్నాడట. నీ క్రియలు మాత్రమే కాదు, నీ ఆలోచనలో కూడా పాపం ఉండొద్దు అని అంటున్నాడు. నీ తలంపులో కూడా నీ పాపం ఉండొద్దు అంటున్నాడు. నీ అంతరంగంలో కూడా పాపం ఉండొద్దు అంటున్నాడు. అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. అడగాలి దేవుని, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, నా తప్పులు, నా పొరపాట్లు. ఎందుకంటే మన వీపు మనకు కనపడదు, మన వీపు మనకు ఏంటిది అందదు ఎప్పుడు కూడా. అలాగే మన తప్పులు, మన పొరపాట్లు కూడా మనకు అందవు, మనకు తెలియవు. సో అందరూ కూడా, చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఇతరుల తప్పులను తీసినంత వరకు నీ తప్పులను నువ్వు ఐడెంటిఫై చేయలేవు. ఇతరులను తప్పులను తీసినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళము. మన తప్పులను, మన పొరపాట్లను, మన పాపాలను కడుక్కొని మనము మార్చుకున్నంతప్పుడే మనం పరలోకానికి వెళ్తాము. అందుకే మనం ఎవరిని పాపి అనొద్దు, ఎందుకంటే మన లోపలనే పాపం ఉంది. మనం ఎవరిని నిందించద్దు, ఎందుకంటే మన లోపలనే చాలా నిందలు ఉన్నాయి. మనం నోబడీ ఈస్ పర్ఫెక్ట్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వై ఆర్ మేకింగ్ అదర్స్ టు పర్ఫెక్ట్? నువ్వే పర్ఫెక్ట్ గా లేవు, నువ్వు ఇతరులను పర్ఫెక్ట్ గా ఉండాలని ఎలా కోరుకుంటున్నావు? నీకు నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకో. అర్థమవుతుందా? రేపు పరలోకానికి వెళ్ళేది నీ క్రియలను బట్టి, నీ పర్ఫెక్ట్నెస్ బట్టే వెళ్తావు, కానీ వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ పర్ఫెక్ట్నెస్ బట్టి నువ్వు వెళ్ళలేవు. సో అందుకే దేవుడు అంతరంగంలో కూడా సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే నీ అంతరంగంలో, నీ హృదయంలో కూడా అబద్ధం ఉండద్దు, నీ హృదయంలో కూడా అపవిత్రత ఉండద్దు, అజ్ఞానం ఉండద్దు, అవివేకం ఉండద్దు, చీకటి ఉండద్దు. నీ హృదయంలో కూడా పాపము, అబద్ధము ఉండకుండా చూసుకోవాలి. సో దిస్ ఈస్ అ క్లీన్ ఆఫ్ అవర్ హార్ట్.
అందుకే నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి గర్భము నన్ను ధరించాను. నేను పవిత్రుడగున్నట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. చూసారా అండి, ఇది ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నేను పవిత్రుడగున్నట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. అంటే ముఖాన్ని కడగమనట్లేదు, హృదయాన్ని కడగమంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు మన ముఖాన్ని కడగడానికి చాలా సబ్బులు ఉన్నాయి, కానీ హృదయాన్ని కడగాలంటే అది యేసు ప్రభు వారు మాత్రమే కడగాలి. సో ముఖాన్ని తెల్లగా చేసుకోవచ్చు, ముఖం తెల్లగా ఉంటే సరిపోదు, మనసు తెల్లగా ఉండాలి. అర్థమవుతుందా? ముఖం ఎలా ఉన్నా పర్లేదు, గాడ్ విల్ నాట్ కన్సిడర్ యువర్ ఫేస్, గాడ్ విల్ కన్సిడర్ యువర్ హార్ట్ ఓన్లీ. అర్థమవుతుందా? సో నీ మనసు నిండా పాపం ఉన్నది అనుకోండి, నువ్వు చీకట్లో బ్రతుకుతున్నట్టే. అందుకే పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము. సో మనందరం పాపం చేసిన వాళ్ళమే, మనందరినీ కూడా పాపంలోనే మన తల్లి కన్నది. కాబట్టి అది క్లీన్ చేయి ప్రభు అని అడగాలి. అర్థమవుతుందా? నీకు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తావు, బీపీ వస్తే బీపీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తావు, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తావు, నీ ప్రాబ్లం వస్తే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తావు. సో ఇలా ఒక్కొక్క డాక్టర్ కి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నట్టు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నట్టు, ఈ పాపాలను తీసేయడానికి స్పెషలిస్ట్ అంటే ఒక యేసు ప్రభువారు మాత్రమే. నువ్వు ఆయన ముందు మోకరించి పశ్చాత్తాప పడినప్పుడు నీ పాపాలు, దోషాలు క్షమించబడతాయి, అప్పటికప్పుడు తుడిచివేయబడతాయి. అర్థమవుతుందండి? సో మనందరము జన్మ తరహా పాపే, అలాగే క్రియల తరఫున కూడా పాపము చేయకుండా కాపాడుకోవాలి. దేవుని నమ్ముకుంటున్నావు, విగ్రహారాధన చేస్తున్నావు, దేవుని నమ్ముకుంటున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, దేవుని నమ్ముకుంటున్నావు, డ్రగ్స్ తీసుకుంటున్నావు, దేవుని నమ్ముకుంటున్నావు, ఆల్కహాల్ తీసుకుంటున్నావు, దేవుని నమ్ముకుంటున్నావు, నీ భార్యను ద్వేషిస్తున్నావు, నీ భర్తను ద్వేషిస్తున్నావు, దేవుని నమ్ముకుంటున్నావు, నీ అత్తగారిని ద్వేషిస్తున్నావు, నీ కోడల్ని ద్వేషిస్తున్నావు. సో ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి దోషాలు, దేవుడి దృష్టికి పాపాలు. అందుకే మన హార్ట్ ఎలా ఉండాలి? హిమము కంటే తెల్లగా నన్ను కడుగు ప్రభువా. అది మన వల్ల కాదు, మన పాపాలను మనల్ని తీసేసే శక్తి మనకు లేదు, మన దోషాలను తీసేసే శక్తి లేదు, మన పొరపాట్లను కరెక్ట్ చేసుకునే శక్తి లేదు. అంతా కూడా ఆయనకు మాత్రమే యాక్సెస్ ఉంది. ముఖ్యంగా మనల్ని మనం మార్చుకునే శక్తి మనకు లేదమ్మా, కానీ మనం ఇంకొకరిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము. సో ఆ పవర్ లేదు మనకు, దేవుడికి మాత్రమే మనల్ని మార్చే శక్తి ఉంది. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ రిలీజ్ అస్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్. ఇట్స్ ఎ బాండేజ్ అండి. ఎందుకంటే గుడ్డివాడికి లోకము తెలియదు అన్నట్టు, పాపికి కూడా వాడు చేసే పాపాల గురించి కూడా తెలియదు. మూర్ఖుడు ఎప్పుడైనా నేను కరెక్ట్ అనుకుంటాడు. సో జ్ఞానవంతుడైతే ఎప్పుడు కూడా నేను ఇంకేమైనా తప్పు చేస్తున్నానా, ఇంకేమైనా పొరపాటు చేస్తున్నానా అని ఆలోచిస్తాడు. ఎవరు? జ్ఞానవంతుడు. కానీ మూర్ఖుడు అలా ఆలోచించాడు. నేను చేసేదే కరెక్ట్, నేను చూసేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్. ఇది మూర్ఖుడి యొక్క స్వభావం. మనం మూర్ఖుల్లాగా ఉండకుండా జ్ఞానుల్లాగా ఉండాలి. జ్ఞానుడైతే నేను ఇంకేమైనా తప్పులు చేస్తున్నానా, నేను ఇంకేమైనా పొరపాటు చేస్తున్నానా, ఇంకా నేను ఏమైనా కరెక్ట్ చేసుకోవాలా, ఇది జ్ఞానముతో మాట్లాడే మాట, ఇది జ్ఞానముతో ఆలోచించేట. కానీ మూర్ఖుడు, నువ్వేంటి నాకు చెప్పేది, నా లోపల ఏ పాపం లేదనేవాడే మూర్ఖుడు, నా లోపల ఏ దోషం లేదనేవాడే మూర్ఖుడు. సో నేను ఒకరింటికి ప్రేయర్ రిక్వెస్ట్కి వెళ్ళాను, అయ్యా మీరు ఇట్లా ప్రార్థించండి, మీ అన్యులు వాళ్ళు, సో మీరు ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసి ఉంటే క్షమించండి అని అడగండి, మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని అన్నప్పుడు, మేమే తప్పు చేయలేదు, మేమే పాపం చేయలేదు అన్నారు. సో అప్పుడే వాళ్ళ మామగారు ఫోన్ చేస్తే ఆమె ఎలా పడితే అలా వాళ్ళ మామగారిని బండబూతులు తిడుతుంది. సో అది తప్పు కాదా? అది దోషం కాదా? అది పొరపాట్లేదా? మళ్ళీ నా దగ్గరకు వచ్చి నేను ఏ తప్పు చేయలేదు, అది కూడా తప్పే, అది కూడా పొరపాటే. సో అర్థమవుతుందా అండి? గాడ్ విల్ కన్సిడర్ మైనర్ థింగ్స్ ఆల్సో, మైనర్ కూడా కన్సిడర్ చేస్తాడు. ఓకే, ఆయన ఎండ్ ఆఫ్ ది డే క్షమిస్తాడు. మనందరం ఆయన పిల్లలు, క్షమించాల్సి వస్తుంది, ఎందుకంటే మనందరం ఆయన పిల్లలం కాబట్టి, ఆయన కృపా గుణం కాబట్టి. ఆయన క్షమిస్తున్నాడని మనం తప్పులు చేయడం కరెక్టా? ఆయన క్షమిస్తున్నాడని మనం పాపం చేయడం కరెక్టా? సో అందుకే డోంట్ టేక్ ఫ్లెక్సిబిలిటీ, అడ్వాంటేజ్ తీసుకోవద్దు. దేవుడి దగ్గర నువ్వు అడ్వాంటేజ్ అస్సలు తీసుకోవద్దు. స్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్, స్ట్రిక్ట్ గా ఉండాలి. నువ్వు కమెంట్మెంట్స్ పాటించడంలో స్ట్రిక్ట్ గా ఉండాలి. వద్దు నా దేవుడు సినిమాలకు చూడదు. నన్ను 100 మంది అడిగారు ఇప్పటి వరకు, సినిమాలకు రా. కానీ దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా హాల్ ముఖాన్ని చూడలేదు. నన్ను చాలా మంది పార్టీకి రా అన్నారు. దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఐ నెవర్ గో టు ది పార్టీ, ఐ స్టాప్ గోయింగ్ దట్ పార్టీస్, ఐ స్టాప్ వాచింగ్ ద మూవీస్. సో దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఎంతో మంది నన్ను కూడా పూజలకు పిలిచారు, బట్ ఐ నెవర్ గో, ఐ స్టాప్ డూయింగ్ దట్. సో ఎందుకంటే క్రియలలో పాపం చేయడం ఆపాలి ఎప్పుడైనా కూడా మనం. సో మన పుట్టుకతోటి పాపం వచ్చిందంటే అది దేవుడు తుడిచి వేసేసాడు. దేనితోటి?
ఆ యొక్క రక్తంతో తుడిచివేసేసాడు. మరి మనం తుడిచివేసిన తర్వాత మనం ఇంకా పాపంలో బ్రతకాలా, పుణ్యంలో బ్రతకాలా, పుణ్యాత్ముడిగా బ్రతకాలి. అందుకే క్రియలలో పాపం లేకుండా చూసుకోవాలి. అందుకే చూసే కనులు జాగ్రత్త, వినే మాటలు జాగ్రత్త, మాట్లాడే మాటలు జాగ్రత్త, ఆలోచించే ఆలోచనలు జాగ్రత్త, హృదయంలో తలంపులు జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడట? అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడట. చూసారా? ఇన్నర్ పార్ట్ లో ట్రూత్ ని కోరుకుంటున్నాడట. సో నన్ను కడుగుము, సో నేను తెల్లగా ఉండున్నట్లు. తెల్లగా అంటే ముఖం కాదు, మనసు తెల్లగా ఉండాలి. హిమము కంటే ఇస్సోపుతో పవిత్రుడగునట్లుగా మన లోపల పాపం పోయి పవిత్రుడుగా మారేటట్టుగా కడగాలి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేము. చూసారండి, మన పాపములకు ఆయన ఏం చేయాలి? రిలీజ్ చేయాలి, మనందరినీ కూడా క్షమించాలి. అయ్యా నా లోపల పాపాలు దోషాలు ఉన్నాయి, క్షమించేసి నీ ముందు నేను నిందారహితుడుగా బ్రతకాలి, నీ ముందు నేను మచ్చలేని మనిషిలాగా బ్రతకాలి. అయ్యా తెలుసో తెలియకనో పుట్టుకతోటి వచ్చిన శాపాలు కావచ్చు, పుట్టుకతోటి వచ్చిన పాపాలు కావచ్చు, పుట్టిన తర్వాత నా క్రియల వల్ల కావచ్చు, నా చర్యల వల్ల కావచ్చు వచ్చిన పాపాలన్నిటికీ కూడా నువ్వు రిలీజ్ చేయ ప్రభువా, విముఖుడవుగా ఉండు ప్రభువా, నా దోషంలన్నీ తుడిచివే ప్రభువా. చూసారా, ఈజ్ ద స్పెషలిస్ట్, అవర్ గాడ్ ఈస్ ద స్పెషలిస్ట్ టు రిమూవ్ ఆల్ అవర్ సిన్స్ అండి. వన్ అండ్ వన్ ఓన్లీ స్పెషలిస్ట్, వన్ అండ్ వన్ ఓన్లీ డాక్టర్ అవర్ గాడ్. మన దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే మన దోషంలను తుడిచివేయగలుగుతాడు. దేవ నా యందు శుద్ధ హృదయము కలగచేయము. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్ అమ్మా. సో మన యందు శుద్ధ హృదయం ఉండాలి, మన హృదయంలో కూడా పాపం ఉండకూడదు. ఇప్పుడు దొంగ ఉంటాడు, దొంగతనం చేయడు. సో నేను 100 రూపాయలు కొట్టాలనుకో, వాడు పాపంలోనే దొంగ అయిపోయాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు పరాయి స్త్రీకి కామం చూపుతో, మోహపు చూపుతో చూసినా కూడా అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడవుతావు అంటాడు. చూసారా, చూడకుండా మనం కన్నులను కాపాడుకోవాలి. సో అప్పుడు ఏమైతుంది? హృదయంలోనే వ్యభిచారం చేస్తున్నాడు, హృదయంలోనే దొంగతనం చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నీ హృదయంలో నీ సహోదరుణ్ణి ద్వేషించుకున్నా కూడా నరహత్య చేసినట్టే. ఇప్పుడు నీ హృదయంలో ఎవరినన్నా ద్వేషిస్తున్నావు అనుకో, వాడిని మర్డర్ చేసినట్టే అని దేవుడు చెప్పాడు. అయితే నువ్వు హృదయం ద్వారా ఏం చేస్తున్నావు? మర్డర్ చేస్తున్నావు, హృదయం ద్వారా మానభంగం చేస్తున్నావు, హృదయం ద్వారా వ్యభిచారం చేస్తున్నావు, హృదయం ద్వారా నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడ నిర్ణయించుకుంటాను? హృదయంలో నిర్ణయించుకుంటాను. సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? హృదయంలో నిశ్చయించుకుంటాను. సో అలాగే ఏదైనా కూడా నీ హృదయం నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. అందుకే హృదయం అంతా చెడిపోతే ఆలోచనలు కూడా చెడిపోతాయి, హృదయం అంతా చెడిపోతే శరీరము చెడిపోతుంది, హృదయం అంతా చెడిపోతే తలంపులు చెడిపోతాయి, హృదయం అంతా చెడిపోతే మన క్రియలు కూడా చెడిపోతాయి. హృదయం అంతా పాపాన్ని పెట్టుకొని, హృదయం నిండా పాపాన్ని పెట్టుకొని అది బయటికి మనం ఎంత మంచిగా కనపడ్డా కూడా ఆ పాపము పోదు. అందుకే దేవుని ఏమని అడగాలి? శుద్ధ హృదయము కలగచేయ ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించము. సో దిస్ ఈజ్ మై ప్రేయర్. నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వీటి గురించి ఎక్కువగా ప్రార్థన చెప్పించేవాడు. అయ్యా నా లోపల కోపాన్ని, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని, అపవిత్రతను, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, దుర్బుద్ధిని, దురాచరణను, దురాలోచనలను, పాపపు తలంపులు, చెడు తలంపులు ఏ ఉన్నా కూడా తీసివే ప్రభువా, నాకు శుద్ధ హృదయము దయచే ప్రభువా అని ప్రార్థించాలి. ఎందుకంటే క్లీన్ హార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హోలీ హార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధ హృదయము చాలా చాలా ముఖ్యము. అర్థమవుతుందా? నా అంతరంగంలో స్థిరమైన మనసుని నూతనముగా పుట్టించము. అందుకే నాకు నూతన హృదయాన్ని దయచేయండి, నూతన మనస్సుని దయచేయమని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే పాపం ఎక్కడి నుంచి మొదలవుతుంది? హృదయం నుంచే మొదలవుతుంది. దోషాలు హృదయం నుంచే మొదలవుతుంది, తప్పులు హృదయం నుంచే మొదలవుతుంది, క్రియలు తర్వాత జరుగుతాయి. కానీ మొట్టమొదట స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఇప్పుడు ఈ రోజు బ్యాంకు దొంగతనం చేయాలి ఒక దొంగ, ఎక్కడ నిశ్చయించుకుంటాడు? హృదయంలోనే. ఏ బ్యాంకులో దొంగతనం చేయాలి, ఏ టైంకి దొంగతనం చేయాలి, ఎలా దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకుంటాడా లేదా? హృదయంలో. దాన్ని బట్టే వెళ్తాడా లేదా? సో అందుకే ఆ హృదయంలో ఆ దొంగతనం చేయాలన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి, వ్యభిచారం చేయాలన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి, పాపము చేయాలన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి, తప్పు మాట్లాడాలన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి, ఎవరిని ద్వేషించకుండా ఉండాలన్న ఆలోచన రాకుండా చూసుకోవాలి. సో చూసారా, నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండాలి, కానీ ఆలోచనల కంట్రోల్లోకి నువ్వు వెళ్ళకూడదు.
ఎందుకంటే శుద్ధ హృదయం లేకపోతే ఏమవుతుంది, మనం పాపంలో పడిపోతాము. మన హృదయము ఎంతో మోసకరమైనది. మన హృదయం ద్వారా పాపాలు చేస్తాము, హృదయం ద్వారా తప్పులు పొరపాట్లు చేస్తాము. ఎందుకంటే హృదయం ఎంతమంది శపించుకోదండి, ఎంతమందిని ద్వేషించుకోదండి, ఎంతమందిని తిట్టుకోదండి. ఇవన్నీ మంచిది కాదు. అందుకే దేవుడు నా అంతరంగంలో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించము అంటే మన అంతరంగంలో ఉన్న పాపాన్ని తీసివేయాలి, మన అంతరంగంలో ఉన్న దోషాలను తీసివేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా? మనిషి జన్మ తరహా ఎలాగైతే పాపి అయ్యాడో, క్రియల తరహా కర్మ తరహా పాపి కావడానికి మన హృదయం కూడా ఒక కారణం అవుతుంది. మన హృదయం కూడా కారణమవుతుంది. అందుకే మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి, శుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అప్పుడే మన అందరం కూడా నూతనంగా పుట్టించబడతాం. అందుకే అందుకే మన స్పెషాలిటీ ఏంటిదంటే, మన దేవుడిలో నువ్వు 1,00,000 తప్పులు చేయి ఈ రోజు వరకు, ఆస్క్ గాడ్ ఫర్గివ్ మై సిన్స్ అంటే దేవుడు తప్పకుండా వాటన్నిటిని తుడిచివేసి నాకు ఈ రోజు నుంచి నూతన జీవితం ఇవ్వు ప్రభువా, నాకు సిన్లెస్ జీవితం ఇవ్వు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా సిన్లెస్ జీవితాన్ని ఈ రోజు నుంచి ఇస్తాడు. అందుకే నూతనంగా పుట్టిస్తాడు, మనందరినీ కూడా నూతనంగా మనల్ని జన్మించేలాగా చేస్తాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. సో పరలోకానికి ఎవరు వెళ్తారు? పాపులు వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళలేరు. ఆ గేటు దగ్గరికి వెళ్ళి నువ్వు పాపివని అక్కడి నుంచి తోసివేయబడతావు. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. ఎందుకంటే మనిషి క్రియల ద్వారా పాపం చేయలేకుండా ఉండలేకపోతున్నాడు, కర్మ ద్వారా పాపం చేయకుండా ఉండలేకపోతున్నాడు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను మన లోపల పెట్టించి ఆ పాపము చేయకుండా కంట్రోల్ చేస్తున్నాడు, ఆ బూతులు మాట్లాడకుండా నోటిని కంట్రోల్ చేస్తున్నాడు, ఆ తప్పుడు వీడియోలు చూడకుండా మన లోపల ఉండి గద్దిస్తున్నాడు. మన చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుని మన లోపల పెట్టి దేవుడు మనందరినీ కూడా రక్షిస్తున్నాడు. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచము. చూసారా, అడగాలి దేవుణ్ణి, అయ్యా ఈ రోజు నుంచి నాకు నూతన జీవితాన్ని ఇవ్వు ప్రభువా, నూతన జీవనాన్ని ఇవ్వు ప్రభువా, నూతన మైండ్ ని ఇవ్వు ప్రభువా, నూతన మైండ్ సెట్ ని ఇవ్వు ప్రభువా, నూతన ఆలోచనలను దయచేయి ప్రభువా, నాకు సిన్ఫుల్ లైఫ్ ని దయచేయి ప్రభువా. Wherever I'm going wrong, correct me, teach me, guide me, my Lord. So this is also one of the biggest prayer, one of the important prayer. ఎందుకంటే మన తప్పులు క్షమించబడితే మనకు జాబ్ వస్తుంది, మన తప్పులు క్షమించబడితే, మన పాపాలు క్షమించబడితే మనకు స్వస్థత వస్తుంది, మనకు విడుదల వస్తుంది, మనకు వీసా వస్తుంది. సో అందుకే ఆస్క్ గాడ్ ఫర్గివ్ మై మిస్టేక్స్, ఫర్గివ్ మై రాంగ్స్, ఫర్గివ్ మై సిన్స్ అని అడగండి. మనకు తెలియదు దేవుడి ముందు ఎన్ని దోషాలు చేస్తున్నాము. మన తల వెంట్రుకల కంటే మన దోషాలు ఇంకెక్కువగా ఉంటాయట. మన తల వెంట్రుకల కంటే మన దేవుడి ముందు తప్పులు, పొరపాట్లు, దోషాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సమ్మతి గల మనసు అంటే దేవుడికి ఇష్టమైన మనసు కలగజేసి నన్ను దృఢపరచము. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యు. గాడ్ విల్, నువ్వు పాపివాడిని దేవుడు వదిలేస్తాడా? అస్సలు వదిలేడు. పాపం చేసామని దేవుడు ఎప్పుడు వదిలేడండి. పాపిని అస్సలు వదిలేడు. ఆయన పాపాన్ని వదిలేయమంటాడు కానీ పాపిని ఇప్పుడు కూడా ఆయన వదలడు. ఆయన పాపాన్ని అసలే అసహించుకుంటాడు కానీ పాపిని అసహించుకోడు. ఆయన రోగిని అసహించుకోడు, రోగాన్ని అసహించుకుంటాడు. అర్థమవుతుందా? అలాగే నీ లోపల పాపం ఉందని దేవుడు వదిలేస్తాడా? వదిలేడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పాపాన్ని తీసేయలేరు. ఏ డాక్టర్ తీసేయలేడు, ఏ సైంటిస్ట్ ఆ పాపాన్ని తీసేయలేడు. ఒక యేసు ప్రభువారు మాత్రమే ఆ పాపాన్ని తీసివేయగలుగుతాడు. అందుకే నువ్వు విరిగిన నలిగిన మనసుతో, పశ్చాత్తాప హృదయంతో ఆయన ముందు మోకరించి క్షమించు ప్రభు అంటే ఒక్క గడియలోనే ఆయన నీ 1,00,000 తప్పులు కాదు, 10 లక్షలు, 1 మిలియన్ మిస్టేక్స్ ఉన్నా కూడా, 1 మిలియన్ సిన్స్ ఉన్నా కూడా తీసివేసి ఈ రోజు నుంచి కొత్త బ్రతుకు అంటాడు. ఒకసారి మన పాపములు క్షమించబడ్డాయంటే మళ్ళీ ఆ పాపం చేయకుండా చూసుకోవాలి. ఒకసారి మన పాపములు క్షమించబడ్డాయంటే మళ్ళీ అలాంటి పాపములో పడకుండా మనం కాపాడుకోవాలి. అందుకే యాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Actions through mouth, action through eyes, action through your ears, action through your hands, action through your body, action through your heart, action through your ideas, action through your thoughts, action through your legs. ఇప్పుడు అర్థమవుతుందా? నీ కళ్ళ ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా ఏ పాపం ఉండదండి. ముక్కు ద్వారా ఏ పాపం ఉండదు. చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, లేకపోతే ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, సో చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా ఇవి దోషాలు ఉంటాయి. అప్పుడు అతిక్రమము చేయి వారిని నీ త్రోవలను బోధించదను, పాపలను నీ తట్టు తిరుగుదురు. సో అందరినీ కూడా ఒక్కరే 1 and 1 ఓన్లీ స్పెషలిస్ట్, పాపాలను తుడిచేది యేసు ప్రభు వారు మాత్రమే. అందుకే అన్నిలందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? దేవుడి వైపు తిరిగి పాప క్షమాపణ పొందుకుంటున్నారు. ఆయన రక్తంలో ప్రోక్షణ చేయగలుగుతున్నారు. నా రక్షణకర్తయగు దేవ, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. చూసారా, ఆయన రక్తం వల్ల మన అపరాధముల నుండి విడిపించబడ్డాము. అప్పుడు నా నాలిక నీతిని గూర్చి
ఉత్సాహ గానము చేయును. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్మనీ అండి. సో చూసారా అండి, మనం ఎన్ని రకాలుగా మనం దేవుడికి విరోధంగా చేస్తున్నాము. సో దిస్ ఈస్, అందుకే బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ మిర్రర్ అంటారు. ఇది మన బుక్, మన మిర్రర్, ఇది మన ముఖాన్ని చూపించే మిర్రర్, ఇది మన హృదయాన్ని చూపించే మిర్రర్, మన తప్పులను పొరపాట్లను చూపించే మిర్రర్ ఇది బైబిల్. అందుకే నీకు నువ్వు ఎప్పుడు కూడా ఐఎమ్ ఏ సిన్లెస్ పర్సన్ లాగా అనకు. దేవుణ్ణి అడుగు, మోకరించి. ఫస్ట్ ప్రేయర్ నీకు అదే, తెలిసి కానీ తెలియక కానీ మీకు విరోధంగా అయిన తప్పులు పొరపాట్లు పాపాలు చేసుంటే క్షమించండి, మన్నించండి. మళ్ళీ అవే తప్పులు పొరపాట్లు పాపాలు దోషాలు చేయకుండా ఆపండి, నిలిపివేయండి. నేను ఎక్కడ తప్పు చేసినా, ఎక్కడ పొరపాటు చేసినా నాకు బయలుపరచండి మా ప్రభు. నన్ను నేను కరెక్ట్ చేసుకునే కృపను దయచేయ ప్రభు. అందుకే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, వారిని వీడిని కరెక్ట్ చేయమాక. ఏమి రాదు నీకు, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నువ్వు పరలోకానికి వెళ్ళిపో. ప్రభువా, నా నోరు నిన్ను స్తుతించపరుచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరినేడలు నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. సో మేకలను గొర్రెలను బలిచ్చి లంచం పుచ్చుకునే దేవుడు కాదు మన దేవుడు. సో విల్ కంటిన్యూ టుమారో. సో వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ceremony from the God with us global ministry. నజరుడనేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మనిషి జన్మ తరహా, కర్మ తరహా, క్రియ తరహా పాపి అని మీరు బైబిల్ ద్వారా మా అందరికీ చూపించారు నాయన. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నో బడీ ఈస్ రైచియస్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నో బడీ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, నో బడీ ఈస్ పర్ఫెక్ట్, నో బడీ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అని మాకు చూపించారు. ఎస్ మై లార్డ్, నో బడీ ఈస్ పర్ఫెక్ట్. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు నాయన. అయ్యా, ఈ వాక్యము మీరు ఏ ఉద్దేశంతో మాకు చెప్తున్నారో, ఈ వాక్యము సిరీస్ అయిపోయేలోపు మా లోపలన్ని పాపాలన్నీ కూడా హిమము కంటే తెల్లగా కడగబడాలని ప్రవచిస్తూ ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ ని ముగించుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.